త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు తయారు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ ఉత్పత్తులతో నోట్లను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో సమాచారమిచ్చారు. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ కొన్ని చర్యలను ప్రారంభించిందని తెలిపారు. ఇందుకోసం అవసరమైన ప్లాస్టిక్, పాలిమర్ పదార్థాలను సమకూర్చుకునే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. తొలుత కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పరిశీలించి ఆ తరువాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నదన్నారు. ప్లాస్టిక్ నోట్లను ముద్రించాలని గతంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సైతం అనేక చర్యలు తీసుకుంది. యూపీఏ హయాంలో 2014 బడ్జెట్ సమావేశాల సందర్భంగా 10 ప్లాస్టిక్ నోట్లను సుమారు 100 కోట్లు ముద్రించాలని భావించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పరీక్షించేందుకు భౌగోళికంగా, వాతావరణ పరంగా భిన్న పరిస్థితులున్న 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాలను ఎంపిక చేశామని పేర్కొంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ప్లాస్టిక్ నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ముడి పదార్థాలను సమకూర్చుకుంటున్నది. ప్లాస్టిక్ నోట్లను మొదటిసారి ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. వీటి సగటు జీవితకాలం 5 ఏండ్లకు పైనే. ఇవి కాగితపు నోట్ల కన్నా ప్రకాశవంతంగా ఉంటాయి. వాటికి నకిలీ తయారు చేయడం కూడా కష్టం.